ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. లీగ్ స్టేజ్లో ఇప్పటికే 58 మ్యాచ్లు ముగిసిపోయాయి. మరో 12 మ్యాచ్లు మిగిలున్నాయి. అయితే ఇప్పటికీ ఒక్క జట్టు కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోలేదు. 2 జట్లు మాత్రం ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. మిగతా 8 జట్లు టాప్ 4లో నిలిచేందుకు శ్రమిస్తున్నాయి. అయితే గురువారం పంజాబ్ కింగ్స్ ను ఓడించిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ సమీకరణాలు మార్చేసింది. పాయింట్స్ టేబుల్లో తొలి 2 స్థానాల్లో ఉన్న ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్ చేరినట్లే. ఈ జట్ల ఖాతాలో చెరో 16 పాయింట్లున్నాయి. మరోవైపు టాప్ 2లో నిలిచేందుకు ఆర్సీబీకి 81.9%, గుజరాత్ టైటాన్స్ 79.1% అవకాశాలున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరేందుకు 79.7% అవకాశం ఉంది. ఇందులోనూ టాప్ 2లో నిలిచేందుకు 36% అవకాశాలున్నాయి. మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలిస్తే సన్ రైజర్స్ టాప్ 2లో నిలిచే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమితో పంజాబ్ అవకాశాలు దెబ్బతిన్నాయి. ఆ జట్టు వరుసగా 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరేందుకు 43.8% అవకాశం ఉంది. టాప్ 2లో నిలిచేందుకు 8.3% ఛాన్స్ ఉంది. పంజాబ్ చేతిలో ముంబై ఓటమితో సీఎస్కే అవకాశాలు గణనీయంగా పెరిగిపోయాయి. ఆ జట్టు టాప్ 4లో నిలిచేందుకు 56.3% అవకాశం ఉంది. టాప్ 2లో నిలిచేందుకు 22.2% ఛాన్స్ ఉంది. టాప్ 4లో నిలిచేందుకు రాజస్థాన్ రాయల్స్ కు 57% అవకాశం ఉంది. పాయింట్స్ టేబుల్లో తొలి 2 స్థానాల్లో నిలిచేందుకు ఆ జట్టుకు 17.9% ఛాన్స్ ఉంది. ఇక కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ గణాంకాల ప్రకారం ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నప్పటికీ అది సాధ్యమయ్యేలా కనిపించలేదు. ప్లే ఆఫ్స్ కు చేరేందుకు కేకేఆర్ కు 3.7%, ఢిల్లీ క్యాపిటల్స్ కు 4.2% అవకాశాలున్నాయి. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయాయి.